నేను ఇలాగే తీస్తాను, కొత్తగా ఆలోచించను, నా స్టైల్ నాది అంటే కుదరదు, ఎప్పుడూ ఒకే దారిలో వెళ్తే బొక్కబోర్లా పడక తప్పదు. ఆడియన్స్ ఒకటి రెండు సార్లు చూస్తారు, తర్వాత రొటీన్ అంటూ మూస డైరెక్టర్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. రొటీన్ ముద్రలో నుంచి బయటపడాల్సిన ఆ డైరెక్టర్స్ ఎవరు చూద్దామా? లోకేష్ కనగరాజ్ కు ఇంతవరకు ఫ్లాప్ లేకపోయినా ఆయన మారాల్సిన టైం వచ్చింది. సక్సెస్ ఉన్నప్పుడు మారడం దేనికన్నా డౌట్ రావచ్చు. లియో కమర్షియల్ గా వర్కౌట్ అయినా చాలా మంది ఆడియన్స్ కి నచ్చలేదు. లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాల్లో చాలా మందికి ఫేవరెట్ అంటే ఖైదీ అనే చెప్తారు. సెంటిమెంట్ యాక్షన్ సినిమాగా చాలా మందికి నచ్చింది. మాస్టర్ విక్రమ్ హిట్ అయినా ఖైదీ మేకింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత తీసిన సినిమాలు తనదైన స్క్రీన్ ప్లే మేకింగ్ తో ఆకట్టుకున్న రొటీన్ అయిపోవడంతోనే లియో విషయంలో విమర్శలను ఫేస్ చేశాడు. రజనీతో తీస్తున్న కూలీ టైటిల్ టీజర్ లోనూ ఇదే మేకింగ్ కనిపించింది. కథ గొప్పగా ఉంటే సరే, లేదంటే ఎప్పుడూ ఒకే రకమైన మేకింగ్ తో ఇబ్బందే. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఏ సినిమా తీసుకున్న యాక్షన్ సీన్స్ తో దుమ్ము లేపేస్తాడు. ఇలాంటి సినిమాలు కూడా హిట్ కావడంతో తనదైన యాక్షన్ ముద్రను పెంచుతున్నాడే కానీ తగ్గించడం లేదు బోయపాటే. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా నేను ఇంతే అంటూ భారీ యాక్షన్ సీన్స్ ని మాత్రం వదలడం లేదు. యంగ్ హీరోలపై ఇదే ఫార్ములా ప్రయోగించడంతో బెల్లంకొండతో తీసిన జయ జానకి నాయిక, రామ్ తో తీసిన స్కంద బెడిసికుట్టాయి. బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎక్కువన్న విమర్శను దర్శకుడు అస్సలు పట్టించుకోడు. తగ్గేదే లేదంటూ పెంచుకుంటూ పోతున్నాడు. స్కంద సినిమా ఫ్లాప్ కు ఇదే రీజన్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రి ఇంట్లో హీరో చేసిన రచ్చ ఓవర్ అనిపించింది. ఈ ఓవర్ యాక్షన్ తో తెగ ట్రోల్ అయ్యాడు బోయపాటే. బాలయ్యతో తీస్తున్న అఖండ 2లోనూ ఇదే ఫార్ములా వాడతాడా లేదంటే మారతాడా అనేది చూడాలి. త్రివిక్రమ్ ఇంతకాలం ఒకే రకమైన కథలతో మ్యాజిక్ చేసి హిట్ కొట్టాడు. హీరో అమ్మ దగ్గర కాకుండా వేరే చోట పెరగడంతో కష్టాల్లో ఉన్న ఫ్యామిలీని హీరో ఆదుకోవడం అనే ఫార్ములాని గురూజీ వాడతాడు. ఇలాంటి కథలన్నీ అమ్మ లేదంటే అత్త చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాయి. ఇలాంటి కథలనే హిట్ చేసిన ఆడియన్స్ కి గుంటూరు కారం రొటీన్ అనిపించింది. ఈ ఫ్యామిలీ మైండ్ సెట్ నుంచి బయటపడాల్సిన అవసరం త్రివిక్రమ్కి వచ్చేసింది. అందుకే బన్నీ కోసం మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఎప్పుడో మారాల్సున్నా నేనింతే అంటూ ఫ్లాపుల్లో పడిపోయాడు. హీరోను పోకిరి, ఈడియట్, రోగ్గా చూపించేస్తే సరిపోతుంది, చూసేస్తారు అన్న భ్రమల్లోంచి ముందు బయటపడాలి. ఇలా ఒకసారి మారితేనే టెంపర్ వంటి హిట్ పడుతుంది. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కథలో కొత్తదనం ఉండే ఉంటుంది. తనదైన స్టైల్లో డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్స్టర్ స్టోరీతో కాకుండా తీయబోయి ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడాలి మరి.